హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు గుంటూరు చివరి ప్రాంతమైన జియావుద్దీన్ నగర్లో ఉన్నాము. ఇక్కడ కాలువలో చూసినా ఈ ఒక్క కాలువ కాదు, గుంటూరులో శివార్లు ఏ కాలువలో చూసినా కానీ పరమ దరిద్రంగా ఉన్నది. ఒక్కసారి చూడండి. ఇటు ఎన్ని పాలిథిన్ కవర్లు, మరి థర్మోకోల ప్లస్ వాటర్ బాటిల్స్, ఎన్ని జంతువులు తీసుకొచ్చి లేకపోతే పక్షులు తీసుకొచ్చి ఇక్కడ పడేయలేదు. మన ఇంట్లో వాడి పడేసినవి మనం ఇంట్లో అట్టు పెట్టుకోకుండా మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వకుండా మనం డ్రైనేజీలు వేయటం వల్ల అవి వర్షాన్ని కొట్టుకొని వచ్చి ఇక్కడ స్టాక్ అయిపోయింది. చూడండి, ఇయే మళ్ళీ నదుల్లోకి వెళ్ళిపోద్ది, మళ్ళీ సముద్రాల్లోకి వెళ్తాయి. అదే ఇలాంటి చెత్త కనుక మన కడుపులో ఉంటే మనకి ఎన్ని రోగాలు, ఎంత ఇబ్బంది పడతామో. అలాగనే నదిలోకి వెళ్ళినా కానీ సముద్రాల్లోకి వెళ్ళినా కానీ అక్కడ జీవించే జలచరాలు కానీ ఏదైనా కానీ చాలా వాటికి ప్రాణహాని ఉంటుంది. కాబట్టి ఇక్కడించన్నా ఇప్పటికే మన ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛాంధ్రాన్ని ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుంది. ఇకనన్నా మనం మనుషులుగా మారి మీరు ఇలాంటి చెత్త చెదారాలు మరి కాలువల్లో పడేయకుండా మున్సిపాలిటీ, మన ఇంటి ముందుకు వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చి స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఇండియాని తయారు చేస్తారని నేను కోరుకుంటున్నాను. బాయ్.